ఏం మునుగుతున్నా? నేను సాంగ్ పాడుతున్నా. ఇలా ఇలా. హాయ్ గైస్, అను పైన చిన్న ప్రాంక్ చేద్దామని ప్లాన్ చేశాను. అన్నోన్ పర్సన్తో చాట్ చేసి దొరికిపోదామని. చూద్దాం తన రియాక్షన్ అంటాం. వస్తున్నట్లుంది ఫ్రెండ్స్, చూద్దాం. ఏమో ఆఫీస్లో ఏమో నవ్వుతున్నా. కాదు ఫోన్ మరి వచ్చినప్పుడు ఎందుకు చాటింగ్ బంద్ చేసినావు? ఒకసారి చెప్పండి. అదే ఎవరితో చేస్తున్నావు? ఫ్రెండ్ కానీ చెప్పు. ఏ ఫ్రెండ్ అబ్బా? ఈ టైంలో నైట్ షిఫ్ట్ లోనే ఉంటారు కదా. నైట్ షిఫ్ట్ ఫ్రెండ్. నైట్ షిఫ్ట్ ఎవరు? శ్రీకాంత్. ఇప్పుడు ఎందుకు చేసిండు? చెప్పు. ఏం చేస్తున్నావు నీకే తెలియదు. కాదు చూపెట్టు కదా. ఏం లేదు. శ్రీకాంత్ అన్న మెసేజ్ అది వాట్సాప్లో. పాస్వర్డ్ ఎందుకు పెట్టినావు? ఊరికే పెట్టినా పాస్వర్డ్ సేఫ్టీ కోసం. సేఫ్టీ అని పాస్వర్డ్ ఎప్పుడు పెట్టావు కదా, ఎందుకు నవ్వుతున్నావు? ఊరికే కాదు, ఎందుకు ఎవరు లేరు. ఎవరు లేకపోవడం పాస్వర్డ్ ఉండదు కదా. పెట్టినా ఊరికే. నీ లాస్ట్ సీన్ కూడా కనిపిస్తలే ఈ మధ్య. హైడ్ చేసినావు. ఎందుకు హైడ్ చేసినావు? ఊరికే. ఊరికే అంటే ఊరికే టీం ఓపెన్ చేసినావు. ఇక ఎవరిది లేదు కదా. తీసేసిన మెసేజ్ కూడా పెట్టి. ఇక వాడు అచీవ్ మెసేజ్ ఉంది. ఎవరిది హైడ్ చేసినావు చూపి. ఎవరికి లేదు ఇక్కడిదే. ఎందుకు ఎవరిది లేదు? ఎందుకు మారిపోయినావు? అందుకు ఎవరిది లేదా చూడు. ఏంటి చూడు, డెలీట్ చేసినావు. ఆయన ఎవరికి తెలుసు? నేను ఇప్పుడే కదా ఫోన్ పట్టుకున్నా. నేను డిలీట్ చేసాను. కాదు, మధ్య ఎందుకు తేడా చేస్తున్నావు నాకు అర్థం కాదు. నా ఫోన్ నీకు మొత్తం ఇస్తావు కదా, మొత్తం చూస్తావు కదా. నాలో తీసుకో, మొత్తం తీసుకో ఫోన్. అవును, అలా అని చెప్పి అమ్మేసుకో ఫోన్, చూసుకో అంతే. హైడ్ చేసినావేమో. ఎందుకు నవ్వుతున్నావు? అరే నీకు జోక్ ఉందా నా లైఫ్ అంటే? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? చూడు ఏం చేసినా, ఏం చేయలే. ఏం హైడ్ చేసినా? నాకు పోవమ్మా, నాకు ఏం అసలు నిజం చెప్పు. ఏం లేదు చూడు. ఏముంది ఏం లేదు. మరి రాగానే ఎందుకు ఫోన్ తిప్పి ఇట్లా పెట్టుకున్నావు? సరే మళ్ళీ రాబో, ఇట్లా నార్మల్గా పెడతా పక్కకి. పెట్టినందుకు ప్రాబ్లం కాదు, నేను వచ్చినప్పుడే ఇట్లా చాట్ చేసినావు. అవును, అంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక నేను ఫోన్ పట్టుకున్నాను, ఇది వాల్యూ ఇవ్వనట్లు అవుతుంది కదా, అందుకే ఫోన్ పట్టుకు. అంత రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు లేచి నించోవాలి నేను వస్తే. సరే నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. ఇప్పుడు ఏం హైడ్ చేసినా, ఏం హైడ్ చేయలే. నాకేం తెలుసు ఇంకేం యాప్స్ ఉన్నాయో. ఎఫ్బి ఉంది, ఇన్స్టా ఉంది, వాట్సాప్ ఉంది, హైక్ ఉంది. నువ్వే కదా వాట్సాప్ అన్నావు. నేను చెప్పిన వాట్సాప్ చూడమని. ప్రతిదీ ఇట్లనే దాచినావు. లాస్ట్ వీక్ కూడా ఇట్లనే దాచినావు. పాస్వర్డ్ మార్చినావు. ఈ మధ్య వాట్సాప్ పాస్వర్డ్ కూడా పెట్టినావు. నేను తిడితే తీసేసినావు. ఎవరికి కనిపించద్దా అసలు? ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తలేమంటే ఏంది? కానీ మాట్లాడుతున్నా చెప్పి. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సోది, ఆ ఏసీ అది వేస్ట్. తలకాయ వస్తుంటే ఏంది సోది నాకు. పడుకో మరి. పడుకో అంటే ఏం తినను కూడా ఇలా ఆకలి వేస్తుంది. ఆకలి పడుకో. ఆకలి అయితే తినాలి కదా. సరే తినేసి పడుకో. మరి ఎందుకు నాకు ఈ పెంట పెడుతున్నావు? రాగానే ఎందుకు హైడ్ చేస్తున్నావు? నేను ఏం హైడ్ చేసినా చూడు. ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తాను? ఇన్స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేయడం తప్ప ఇంకేమైనా చేస్తున్నాను నేను. అడుగు, ఎవరిని అడుగు. అది చెప్పాలి అంతకని ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అని నవ్వుతావు ఎందుకు? అదే చూడు, ఇన్స్టాగ్రామ్ చూడు, ఏం చేసిన రీల్స్ షేర్ చేసిన. ఇక పాస్వర్డ్ రాంగ్.
ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఏం లేదు కదా. ఇన్స్టాగ్రామ్ కి లేకపోతే చూడు ఎవరికి చేసిన నా ఫోన్ మొత్తం చూస్తావు కదా రోజు. చూడు నా ఫోన్ కూడా ఏమన్నా చూసి పాస్వర్డ్ పెడితే పాస్వర్డ్ నీకు చెప్పినా కదా. లేదు చెప్పలేదు. చెప్పినా కదా 445566 అది పాత పాస్వర్డే కదా. 4456 కి అర్థమైంది. 0318 ఉండాలి కదా. 0318 నా బర్త్డే నీ బర్త్డే. నా బర్త్డే ఎప్పుడు? సారీ అది నా టెన్షన్ లో ఉన్నా. చెప్పు. టెన్షన్ ఎందుకు? మరి ఎవరితో చాట్ చేస్తున్నావు? చాట్ ఏం చేస్తారు. చెప్పు. ఇన్స్టా రీల్ చూస్తున్నా. ఇన్స్టా రీల్ చూస్తున్నా. చూడు ఇప్పుడే ఎన్ని షేర్ చేసిన చూడు. కిచెన్లోకి వెళ్ళింది. నేను మైక్ కాకుండా షెట్లో పెట్టుకున్నా ఇన్సైడ్. ఎప్పుడన్నా చెప్తావా? చెప్పు. ఏంటి ఏమైంది? చెప్పు. ఏం లవ్ ఎఫర్ పెట్టుకున్నావు? చెప్పు. పిచ్చి ఏమంటున్నా? పెళ్ళి 6 నెలలు కూడా అది ప్రాబ్లం అయింది. నా ప్రాబ్లం ఏం లేదు. చూడు ఏముంది, పాస్వర్డ్ ఆల్రెడీ తెలిసిందేగా కొత్తగా పెట్టినట్టు. నేను ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా పని ఉండే. ఇన్స్టాగ్రామ్ సౌండ్ రావాలి కదా. సైలెంట్లో చూస్తున్నా. ముందే కాంపిటీషన్ చూసినావా? ఇప్పుడు కూడా ఏం చేస్తున్నావు? నేను వెళ్ళి పడుకుంటే ఓదార్చకుండా. అరే రా, అన్నీ నువ్వే చేసి తప్పులు అన్నంటావు. నేను చేసిన ఇట్లా. మరి ఎందుకు హైడ్ చేయడము? నేనేం యాడ్ చేసిన? అరే ఇట్లా లేవు. ఇంకేం లేదు, నువ్వు పడుకున్నావు. టైం అయింది. తిందాం రా. నాకేం అవుతున్నా చెప్పరా? పోతున్నా. తిందాం ఏమైనా చెయ్యం. నేనేం చేయాలి? నాకు అవసరం లేదు. ఇది చూసినా, ఏరియా చూసినా ఆఫీస్ ఇది చూసినా చేసిన. అరే ఆగు, నేను చూడు చూడు. ఎవరితో కూర్చొని చెడిపోతున్నావు? నీకే తెలియదు. ఏం అవసరం. నేను రోజు నీతోనే ఆఫీస్లో కూర్చున్నది. నేను నా గురించి మాట్లాడను. ఇది చేసినావా? నేను షూట్ నాకు ఏం వద్దు. నువ్వు ఏం ఎవరితో చాట్ చేసినావు అంటే రీల్స్ 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 అంటావు. ఆ రీల్స్ ఓకే పర్లేదు, నీకు పర్లేదు. అంత బిజీ ఉన్నా సరే రీల్స్ కూడా షేర్ చేయాలి. సరే నిజం చెప్పకపోను, చెప్పేది వల్ల నేను మాట్లాడాను నీతో. టైం అవుతుంది ఆల్రెడీ 6 అయింది, 7 కూడా అవుతుంది.
ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? ఏం చేస్తున్నావు? చూసుకో. ఏం మత్తుతున్నావు? నాకు అలానే ఉంటుంది. అలానే ఉంటుంది కాదు, నువ్వేం చేసినావు మరి? రాగానే ఎందుకు ఆఫ్ చేయాలి? అట్లనే కంటిన్యూ చేయొచ్చు కదా. ఇట్లా మరి ఇట్లా ఎందుకు అనాలి? ఇట్లా పెట్టినా, ఇట్లా పడేదా? ఏదో ఒక రివర్స్ అయితే పెట్టినావు కదా. అవును పెట్టినా. ఇట్లా చీటింగ్ చేసే వాళ్ళే రివర్స్ లో పెడతారు, ఇన్స్టాలో చూసిన. అవునా? ఎప్పుడు నువ్వు రివర్స్ పెడతావా? అందుకే కాదు, మరి నువ్వు కథలు మనం జోకులు లేదు చెప్తున్నా. నేను వర్క్ అని చెప్పి రివర్స్ పెడతాను. నేను రివర్స్ పెట్టడానికి రీజన్ అది. ఇది పడేసి నీ ఫోన్ ఏమైంది? ఏంటి ఏమైంది? ఏం కాలేదు. పడుకున్నాం బా. అటు నిజం చెప్పవు, అటు తిననియో. తిన్నాంపా. చూద్దాం, చెప్పేద్దాం. ఇంకా మన సీక్రెట్ ఇంటర్వ్యూ చేసేద్దాం. కాదు, ఎవరితో మాట్లాడుతున్నావు? అను ఏంది? ఇప్పుడే వినిపించే డోర్ వెనకాల ఉన్నా. నువ్వు పోలేదా? పోలే. మరి నాకు డౌట్ ఉంది, అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు. ఏదో మాట్లాడు. నువ్వు కిచెన్కి వెళ్ళలేదా? లేదు. ఇప్పుడే వెళ్ళినావు. ఇప్పుడు వెళ్ళినావు కదా? లేదు, డోర్ వెనకాల ఉన్నా. డోర్ వెనక ఎందుకు? నా దొంగవా? కాదు, మరి నువ్వు ఏదో చేస్తున్నావు. పోతే ఏదో గునుగుతున్నావు. ఏం గునుగుతున్నా? నేను సాంగ్ పాడుతున్నా. నేను సాంగ్ పాడుకుంటున్నా. ఇలా లేదా ఫోన్ చేస్తూ సాంగ్ పాడుతున్నా. నేను సాంగ్ రన్నింగ్ చేస్తున్నా. ఎప్పుడు నవ్వు వస్తుంది, నేను బాధపడుతా. మరి చూసుకో, నువ్వే అనవసరంగా డోర్ కొడుతున్నావు. ఏం లేదు. ఎన్ని రోజులు ఒకటే గొడవ లేదు అనుకున్నా, ఇది కూడా ఉంది ఇంకా. అదేం లేదు, నువ్వే అనవసరంగా. ఎప్పుడో పెళ్లి కాకముందు ఒకసారి గొడవ పడ్డాం. నువ్వు అనవసరంగా నువ్వు ఆవేశపడుతున్నావు. ఏమిది ఇక్కడ? ఏం లేదు. నీకేం తేడా అనిపిస్తలే? నాలో చూడ ఏముందో డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల. ఏముంది? చూడు సరిగ్గా. ఏం లేదు. చూడు సరిగ్గా ఏముందో. ఏం లేదు. దగ్గరికి లేడు. అదే పో, నిజం చెప్పు. నిజమేంటో తెలుస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వెళ్ళు. ఎందుకు ఏమైనా అమ్మాయిని దాచిపెట్టినా? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎవరు పడతారు? వెళ్ళు, వెళ్ళు చూడు. వ్యాలంటైన్స్ డేకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా? ఇచ్చింది. చూడు. నువ్వే నాకు ఇస్తున్నావు? నేనే ఇస్తున్నా గిఫ్ట్. ఏముందమ్మా? దగ్గర పోయి చూడు. క్యామ్ నా ఫోనా? ఇదేం నా ఫోన్ ఇడబెట్టినావు? ఛార్జింగ్ లో ఉందన్నావుగా. లేదు మరి అయ్యా, కెమెరా ఆన్ లో ఉంది 16 minutes నుంచి. వీడియో రికార్డింగ్ చేసిన ప్రాంక్. ప్రాంక్ మరి నేను కదా ఫస్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను ప్రాంక్. అను పైన చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తుందో. మైక్ మైక్ నా షర్ట్ లోపల పెట్టుకున్నాను కనిపించకుండా. ఎట్లా అనిపించింది? నిజం అనిపించింది. కెమెరా నీకు ఫోన్ చూడలేదు అసలు?
కాదు, అది దాని వెనకాల ఉంది కదా, ఫోటో ఫ్రేమ్ వెనకాల. రోజు రాగానే ఛార్జింగ్ పెడతాం కదా ఫోన్, అలానే పెట్టేసిన. నేను చేద్దాం అనుకున్నా, 1 వీక్ నుంచి అడుగుతున్నా. లాస్ట్కి ఆఫ్టర్నూన్ లేచి చేద్దాం ఇవాళ వీడియో అనుకున్నాము, ఎందుకంటే ఒక ప్లాన్ ఉంది మాకు. నా మీదనే వేస్తాడని అస్సలు అనుకోలేదు. మొత్తానికి సరే కానీ ఇట్స్ ఓకే. బాయ్ గైస్. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలియదు ఇప్పుడు మేము ఎడిట్ చేసేదాకా చూడాలి. నేను జనరల్గా వచ్చేసిన, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినాము, వాచ్ కూడా తీసుకోలేదు, ఇట్లనే ఉన్నాము. సో చూద్దాం, ఎడిట్ చేసిన తర్వాత నేనైతే మీకు పెడతా. మీరైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.